మ్యామ్ అయితే ఇందులో ముఖ్యంగా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి మ్యామ్. స్ట్రెస్కి డిప్రెషన్కి ఏంటి మ్యామ్ డిఫరెన్స్ ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి రెండింటిని? అవునండి. సో ఇది చాలా మంచి క్వశ్చన్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో స్ట్రెస్ అంటే అండి, ఇప్పుడు రేపొద్దున మనకి ఎగ్జామ్ ఉందనుకోండి, స్ట్రెస్ ఫీల్ అవుతామా? అవుతాం. సో రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో అదేంటంటే మనిషికి ఏంటంటే ఒత్తిడి కొంచెం అవసరం. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గిపోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే దీర్ఘకాలంగా పరిస్థితులు ఏమీ స్ట్రెస్ఫుల్గా లేకపోయినా కానీ మనము 2 వారాలు 3 వారాల కంటే ఎక్కువగా చాలా బాధాకరంగా ఉండడం, టెన్షన్కి పాల్గొనడం, ఇలాంటివి మనకి కంటిన్యూ అయితే అప్పుడు మనం డిప్రెషన్గా డయాగ్నోస్ చేస్తాము. అండ్ డయాగ్నోసిస్కి వేరే చాలా ఇంకా సిమ్టమ్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, అంటే ఆఫ్టర్ దట్ ఆ ప్రాసెస్ అంటే సైకియాట్రిస్ట్ని మీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో చాలామంది ఏదో భయపడిపోతూ ఉంటారు, సైకియాట్రిస్ట్ని కలిస్తే ఏదో అయిపోతుంది అనేసి. మనకి ఒక్కొక్కసారి సినిమాల్లో కూడా చూపిస్తారు, ఏదో పడుకోబెట్టేసి ఏదో హిప్నోసిస్ చేసి, అంతలా అలా ఏం ఉండదండి. మనం జనరల్గా ఎలా మాట్లాడుకుంటాం, ముందు అసలు వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటాం అన్నమాట. దేని గురించి వచ్చారు, సో వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ నుంచి కరెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ నుంచి మనం ముందు మాటలతోనే అన్ని హిస్టరీ తీసుకుని ప్రాపర్ డయాగ్నోసిస్ చేస్తాం. అంటే అసలు ఏంటి, మీకు డిప్రెషన్ ఉందా, యాంగ్జైటీ ఉందా, ఏదైనా బైపోలార్ ఉందా, దేంట్లో మీరు ఫిట్ అవుతారు. సో డయాగ్నోసిస్ చేసిన తర్వాత మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఈ డయాగ్నోసిస్కి ఈ ట్రీట్మెంట్స్ మనకి యాజ్ పర్ ప్రోటోకాల్ స్టార్ట్ చేయాలి. సో మనం వితౌట్ ద పర్సన్స్ కన్సెంట్ కూడా ఏమి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి లేదండి. మెంటల్ హెల్త్ యాక్ట్ బట్టి ఆ పర్సన్ కన్సెంట్తోనే మనం స్టార్ట్ చేయాలి. సో మనం మందుల గురించి కూడా, ఒకవేళ వాళ్ళకి మందులే అవసరం అనుకోండి, సివియర్ డిప్రెషన్, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ మందులతో మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అండ్ ఎన్ని రోజులు వాడాలి, ఇవేమి లైఫ్ లాంగ్ మందులు ఉండవు చాలా మటుకు. సో అవన్నీ కూడా వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి మనం స్టార్ట్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలంటే కౌన్సిలింగ్ కూడా రిఫర్ చేస్తాం. మ్యామ్ అయితే ఈ రోజున మనం ఎక్కువగా ఇంకొకటి వింటున్నది ఏంటంటే పానిక్ అటాక్స్. అంటే అసలు పానిక్ అటాక్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక పానిక్ అటాక్ వచ్చింది, మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, అసలు అది పానిక్ అటాక్ అని మనం ఎలా తెలుసుకోవాలి? సో పానిక్ అటాక్ అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి చనిపోతానేమో అని కూడా అనుకోవచ్చు. అండ్ కొన్ని మెడికల్ డిజార్డర్స్ కూడా దానికి కొన్ని లింక్స్ అంటే కనెక్షన్ లాగా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు పానిక్ అటాక్ అని పూర్తిగా మనం డయాగ్నోస్ చేయడానికి వేరే ప్రాబ్లమ్స్ అన్ని యూజువల్గా రూల్ అవుట్ చేస్తాం. అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకి ఇంకేమైనా బ్రెత్లెస్ అవుతున్నారు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత మేజర్ సిమ్టమ్స్ ఏముంటాయంటే హార్ట్ ఫాస్ట్ బీటింగ్ అవుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళు చాలా బ్రెత్లెస్ అయిపోతూ ఉంటారు, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, నోరంతా తడారిపోతుంది, చెమటలు పట్టి ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, వణుకు రావచ్చు, అండ్ వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళే ఫీలింగ్ అంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఒక్కొక్కసారి లూజ్ మోషన్ ఫీలింగ్ ఇట్లాంటివి రావచ్చు. అండ్ ఒక్కొక్కసారి కంప్లీట్గా ఇంకా పడిపోతాను, కళ్ళు తిరిగినట్టు కూడా అయిపోతుంది. సో ఈ పానిక్ అటాక్ ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని నిమిషాల వరకు ఉండొచ్చు. సో ఆ టైంలో వాళ్ళకి అది చాలా సీరియస్గా అనిపించవచ్చు. యూజువల్గా నిజంగా పానిక్ అటాక్ అంత లైఫ్ థ్రెటనింగ్ కాదు, బట్ దెన్ ఇట్స్ వెరీ డిస్ట్రెస్సింగ్. అంటే లాంగ్ టర్మ్లో దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదంటారా మ్యామ్? సో యూజువల్గా పానిక్ అటాక్స్ మనకి తరచుగా వస్తే మాత్రం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలండి. ఈవెన్ 1 time 2 times వచ్చినా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఏ సందర్భాల్లో వస్తున్నాయని. సో దీనికి ఏంటంటే మనకి బ్రెయిన్లో కొన్ని న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇట్లా పానిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో మనం చాలా సివియర్గా అటాక్స్ వస్తుంటే దానికి తగ్గ మెడిసిన్స్ ఉన్నాయి, అవి పెట్టుకుంటాము. అండ్ కారణాలు ఏమైనా మనం కనుక్కుంటే ట్రిగ్గర్స్ అవి, సో మనం సైకోథెరపీ సెషన్స్ అని ఉంటాయి, దాంతో మనం బ్రీదింగ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అవన్నీ వాళ్ళకి చెప్తాం. అంటే ఇందులో బిహేవియరల్ చేంజెస్ కూడా ఏమన్నా ఉంటాయి మేము పానిక్ అటాక్స్ టైంలో? సో పానిక్ అటాక్స్ టైంలో బిహేవియరల్ చేంజెస్ కంటే వాళ్ళు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేసేదే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే అసలు ముందు మనం అది పానిక్ అటాక్ అని ఐడెంటిఫై చేయడమే కష్టం కదా మ్యామ్? అవును, అదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అందుకే ఎవరికైనా పానిక్ అటాక్ వస్తే మనం మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేసుకుంటాము. ఒకసారి ఈసీజీ తీసుకోమని చెప్తాము, తర్వాత వైటమిన్ B12, D లెవెల్స్, థైరాయిడ్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటాము.
చేసుకుని వాళ్ళు ప్రాపర్ వేరే మూడ్ సిమ్టమ్స్ కూడా కనుక్కుంటాం అండ్ స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ ఉన్నాయా. అందుకే ఇక్కడ హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ దట్ ఇట్ ఈస్ అ పానిక్ డిసార్డర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు హిస్టరీ అన్నారు మ్యామ్, అంటే ఆ పర్టికులర్ పర్సన్ హిస్టరీ తీసుకుంటారా లేదా ఫ్యామిలీలో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా హిస్టరీ సో ఇది మీరు కరెక్ట్గానే అడిగారండి. నార్మల్గా ఏంటంటే మనకి సైకాట్రీలో బయోసైకో సోషల్ మోడల్లో ట్రీట్మెంట్ మనం చేసుకుంటాం. అంటే బయోలాజికల్గా ఒక ఇండివిజువల్కి వచ్చే సిమ్టమ్సే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికీ కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ కూడా ఎలా ఉంది మనం చూసుకోవాలి, ఎవరితో ఉంటున్నారు, సో మ్యారీడా అన్మ్యారీడా, వర్కింగా నాట్ వర్కింగ్, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మనం ఇవన్నీ కూడా అడగాల్సి వస్తుంది. యా మ్యామ్, అయితే మీరు ఎక్కువగా చూసే వాటిలో మీ దగ్గరకు వచ్చే ఎక్కువగా ఎటువంటి వ్యసనాలు బానిసైన పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు మ్యామ్? సో మనకండి డెఫినెట్గా ఆల్కహాల్ ఇంకా ఈ నికోటిన్ స్మోకింగ్ అయితే బాగా వస్తారు. కానీ ఈ మధ్య లాస్ట్ ఒక 5 yearsగా ఇంక్రీజ్ అయిన ట్రెండ్ ఏంటంటే వీడ్ స్మోకింగ్ అండి, క్యానబిస్ స్మోకింగ్. ఓకే, అండ్ ఇది మనకి యంగర్ పాపులేషన్, ఈవెన్ 13-14 year కిడ్స్ నుంచి కూడా మనం ఈ వీడ్ స్మోకింగ్ అన్నది చూస్తున్నాం. ఇది కొత్త ట్రెండ్ కాబట్టి ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నాం. అవునండి, ఇది పియర్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి దీనికి కారణం. అంటే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ లాగా స్టార్ట్ చేయడం అన్నమాట. ఓకే, అంటే మెయిన్ మ్యామ్ ఆల్కహాల్ ఎడిక్షన్ అనేది అంత పెద్ద ఎడిక్షన్గా మనం తీసుకోవాలా? సో ఆల్కహాల్తో కంప్లీట్గా ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అయిపోయిన ఫ్యామిలీస్ నాకు తెలుసు. కాబట్టి ఫిజికల్గా కూడా మనకి లివర్ ఫెయిల్యూర్స్ ఇవంతా సివియర్ ఆల్కహాల్ డిపెండెన్స్లో బాగా చూస్తూ ఉంటాము. సో డెఫినెట్గా మనం ఆల్కహాల్ అడిక్షన్స్ని మనం కొంచెం సీరియస్గానే తీసుకోవాలండి. యా మ్యామ్, అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు కొత్త కొత్త ట్రెండ్స్ అన్నింటినీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ ఈజ్ ఓకే, కానీ ఇలాంటి మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు అవి ఎంత ప్రమాదకరం, ఇన్ ఫ్యూచర్ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఇప్పుడు ఎక్కడ కూడా యూత్ ఆలోచించే సిచ్యువేషన్స్ లేవు. అవి ఎంత ప్రమాదకరంగా మారే సిచ్యువేషన్స్ మీరు చూస్తూ ఉంటారు మ్యామ్? అవునండి. సో మనం ఈ మధ్య ఇప్పుడు వీకెండ్ పార్టీస్ అండ్ ఈ ఫామ్ హౌస్ పార్టీస్ కూడా చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు యూత్కి అడాలసెంట్లో ఏంటంటే పేరెంటల్ సూపర్విజన్ లేకుండా యాక్సెస్ టు లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ మనీ అది కూడా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పార్టీస్లో తెలియనప్పుడు డెఫినెట్గా దీనికి వాళ్ళు బాగా డిపెండ్ అయిపోతారు. సో దీనివల్ల కొంతమంది లోన్స్ డెట్స్ తీసుకోవడం వేరే వాళ్ళ దగ్గర బికాస్ దే వాంట్ ద డ్రగ్స్ అండ్ వీళ్ళ కెరియర్ కూడా బాగా స్పాయిల్ అవుతుందండి వన్స్ దే గెట్ ఇన్ టు దిస్ సబ్స్టెన్స్ అడిక్షన్. ఓకే మ్యామ్, ఈ అడిక్షన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే సిగరెట్ అండ్ మీరు చెప్పినట్లు కొత్త ట్రెండ్ వేప్, ఇది కూడా ఒక అడిక్షన్ లాగానే మనం చూడాలా? అవునండి, డెఫినెట్గా. కొంతమంది ఏమంటారు ఈ వేపింగ్ సేఫ్, అసలు సేఫ్ కాదండి. సో రెండిట్లోనూ మనకి నికోటిన్ ఉంటుంది. జస్ట్ కొంచెం మనకేంటంటే సిగరెట్ స్మోకింగ్లో వేరే కొన్ని కెమికల్స్ కూడా ఉంటాయి. సో బట్ ఈ వేపింగ్లో కూడా మనకి ఏదో నికోటిన్ లేక కాదు, నికోటిన్ ఉంటుంది, అదేం జస్ట్ ఏదో వాటర్ వేపర్ వేపింగ్ కాదు అది. సో దీంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి రెండు హార్మ్ఫుల్లే, రెండిటి నుంచి దూరంగానే ఉండాలి.